తాజా అంశం చూస్తున్నాం. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కు బెదిరింపు లేఖ వచ్చింది. సచివాలయంలోని దుర్గేష్ ఛాంబర్ కు పోస్టు ద్వారా లేఖ వచ్చినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ రెడ్డికి తెలుసుకుందాం. చంద్రశేఖర్, కందుల దుర్గేష్ కు బెదిరింపు లేఖ రావడంపై వివరాలేంటి? రాజధాని పరిధిలోని సచివాలయంలో మంత్రి కందుల దుర్గేష్ ఛాంబర్ కు నిన్న ఒక లేఖ వచ్చింది. పోస్టు ద్వారా వచ్చిన లేఖను ఆయన కార్యాలయ సిబ్బంది తెరిచుడుగా అది మావోయిస్టుల పేరిట ఉంది. ఆయన చంపుతామని చెప్పేసి బెదిరిస్తూ ఈ లేఖ రాయడంతో వారు కూడా ఒకసారి అవాక్కయ్యారు. దీంతో వెంటనే మంత్రి ఓఎస్డి ఈ లేఖను తీసుకెళ్లి తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపైన విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా ఆయన ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా దీనిపైన తదుపరి చర్యలు తీసుకున్నందుకైతే వారి కార్యాచరణ మొదలు పెట్టారు. ఇవాళ నుంచి శాసనసభ సమావేశాలు మొదలవుతున్న తరుణంలో ఒకరోజు ముందుగానే ఇలాంటి లేఖ రావడం అయితే పోలీసులు కూడా కొంత కలకలం రేపిందని చెప్పాలి. దుర్గేష్ భద్రతకు సంబంధించి కూడా పోలీసులు అదనపు చర్యలు కూడా చేపట్టారు. అంటే మంత్రిగా ఆయనకు ఎలాగో అదనపు భద్రత అయితే ఉంటుంది, కానీ ఇప్పుడు ఈ లేఖ రావడం పట్లయితే కొంత పోలీసుల వర్గాలు కూడా వెంటనే అప్రమత్తం అయ్యారు. దీనిపైన ఆయనకు కూడా అదనపు భద్రత ఏర్పాటు చేయాలని చెప్పేసి సెక్యూరిటీ వింగ్ నుంచి అయితే ఆదేశాలు వెళ్ళాయి. దాని తగ్గట్టుగానే దుర్గేష్ కూడా అదనపు భద్రత ఇవాళ శాసనసభ సమావేశాలకు వస్తున్న సందర్భంగా కావచ్చు, ఈ సమావేశాలకు మరొక 4 రోజుల పాటు ఉంటాయని చెప్పేసి 4 రోజుల పాటు కొనసాగుతున్న తరుణంలో ఆయన భద్రత కూడా పెంచాలని చెప్పేసి ఒక నిర్ణయం అయితే వెలువడింది. మరోవైపు దీనిపైన పోలీసులు కూడా కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకునేందుకు కూడా పోలీసుల వైపు నుంచి కూడా చర్యలు చేపట్టారు. ఒకవైపు దేశవ్యాప్తంగా కూడా మావోయిస్టుల ప్రాబల్యం అంతా పూర్తి స్థాయిలో తగ్గుతున్నప్పటికీ, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని పూర్తి స్థాయిలో మావోయిస్టులు లేకుండా చేస్తామని చెప్పేసి హెచ్చరించి మార్చి లోపల చేస్తామని చెప్పేసి ఒక డెడ్ లైన్ కూడా విధించి వాళ్ళ ఏరువేత కార్యక్రమాన్ని చేపడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో అసలు మావోయిస్టుల కార్యకలాపాలు కూడా లేని తరుణంలో ఈ లేఖ రావడం కూడా కొంత అనుమానాలకు తావిస్తోంది. ఇది ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా, లేకపోతే కేవలం బెదిరింపుగా చేశారా, లేదా ఆకతాయితనంతో చేశారా అనేటువంటి కోణాల్లోనూ పోలీసులు అయితే తమ విచారణ చేపడుతూ ఉన్నారు. ధన్యవాదాలు చంద్రశేఖర్.